వనపర్తి జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని ఎమ్మెల్యేపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సౌదీ రౌఫ్ ఘాటుగా బదిలించిన ఎమ్మెల్యే పార్థసారథి తనపై వచ్చిన 50 లక్షల రూపాయల వసూలు ఆరోపణలను ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తీవ్రంగా ఖండించారు. పట్టణ అభివృద్ధిలో అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, గత 30 ఏళ్లుగా ఆదోనిని నాశనం చేసి ఇష్టానుసారంగా ఆక్రమించుకున్నారని, ఇకపై ఎవరి ఆటలు సాగవని, ఇలాంటి బెదిరింపులకు తాను లొంగబోనని స్పష్టం చేశారు. తెదేపా నాయకుడు సౌదీ రౌఫ్ చేస్తున్న ఆరోపణలు కేవలం తన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికేనని, రౌఫ్ గతంలో చేసిన భూకబ్జాలు, అక్రమ వ్యవహారాలని త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు వైసీపీ నేతలతో కుమ్మక్కై తనపై బురద జల్లుతున్నారని, ఎన్ని కుట్రలు చేసినా అదిరేది బెదిరేది లేదు, చట్టవిరుద్ధ పనులపై కఠిన చర్యలు ఆపబోమని ఎమ్మెల్యే పార్థసారథి తేల్చి చెప్పారు. ఈ భవనం దీని గురించి ఈరోజే నాకు వివాదం తెలిసింది, ఏదో మీటింగ్లో ఉంటే చెప్పారు విషయం. ఆదోనిని అందమైన నగరంగా మార్చాలంటే ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క బిల్డింగ్కి, ప్రతి ఒక్క కమర్షియల్ యాక్టివిటీకి కూడా తప్పనిసరిగా అనుమతులు ఉండాల్సిందే. 2, ఏదైతే ప్లాన్ ఇస్తారో మున్సిపాలిటీకి కానీ కూడా కానీ దేనికైనా ఏదైతే ప్లాన్ ఇస్తారో ఆ ప్లాన్ ప్రకారంగా కట్టాల్సిందే. 2 రకాలు ఉంటాయి. ఒకటి, ప్లాన్ ఇర్రెగ్యులర్గా డీవియేట్ చేసి కట్టడం, అంటే వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ఒకటి, కట్టేది ఒకటి. దీనివల్ల 20-30 ఏళ్లుగా ఆదోని ఏ విధంగా నాశనమైందో మనం చూస్తా ఉన్నాం. రోడ్డు మీదకి వచ్చారు, ఆక్రమించుకున్నారు, ఇష్టం వచ్చినట్లు బిల్డింగులు కట్టారు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఏ బిల్డింగులో అయినా సరే చూడండి మీరు, అగ్ని ప్రమాదం జరిగినా, ప్రమాదాలు ఎక్కడన్నా ఏర్పడినా కనీసం మనుషులు పోయి కాపాడలేని పరిస్థితుల్లో, ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ వచ్చి అగ్ని ప్రమాదం జరిగితే, లేకపోతే ఇంకేదైనా సమస్య వస్తే లోపల మనుషులు ఇరుక్కుంటే బయట కాపాడలేని దుస్థితి. కుడాకి కానీ, కుడా అంటే కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అసోసియేషన్ అథారిటీ, ఆదోనిలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇప్పటిదాకా నడుస్తూ ఉంది. వాళ్ళు చెప్తున్నారు, మనం వాళ్ళకి నోటీసులు ఇస్తూ ఉన్నాం, మంచిగా చెప్తా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఎవరి మీద చర్యలు తీసుకోకూడదని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ మాట వింటారా ఎవరు కూడా. ఈరోజు తప్పనిసరిగా వివాదం వచ్చింది కాబట్టి ఈరోజు ప్రజలకు కూడా అవగాహన కల్పించే అవకాశం ఇది. మీరు ఇక్కడ వెనకాల చూస్తున్న బిల్డింగు, ఈరోజు అతను ఏదైతే పక్కన సౌదీ రూఫ్ అనే అతను ఏవైతే ఆరోపణలు చేస్తున్నాడో లేదా మాట్లాడుతున్నాడో మీడియాలోకి వచ్చి, అతను కూడా కానీ టౌన్ ప్లానింగ్కి కానీ ఇచ్చినటువంటి ప్లాన్ ఒకసారి మీరందరూ పరిశీలించాలా. ఇవి కూడా తెచ్చే మీడియా వాళ్ళకందరికీ కూడా ఇస్తాం ఇప్పుడు మేము. అలాగే అతను కడుతున్నటువంటి బిల్డింగ్ ప్లాన్ కూడా ఒకసారి చూడండి. మీరందరూ ఇది తీసుకొని అందరూ టేప్ పెట్టుకొని దయచేసి కొలవండి. ఆయన చెబుతుంది ఏంది, కడుతుంది ఏంది. ఇలాగే వదిలిపెడితే ఊర్లో ప్రతి ఒక్కడు నేను కూటమి నాయకుడిని, నేను కూటమి పార్టీలో వ్యక్తిని అని అందరూ కట్టుకుంటా పోతే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కట్టి, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కడితే చివరికి ఊరేమవుతుంది? కూటమి నాయకుడు అంటే అర్హత ఏమీ కాదు అది. నేను ఏ తప్పు చేసినా సరే నాకు చెల్లుబాటు అవుద్దనేటువంటి ముద్ర ఏమి ఉండదు అధికారంలో ఉంటే. అధికారంలో ఉంటే తప్పు చేసినా ఒకటే, అధికారంలో ఉన్నవాడికి ఒకటే ఉంటుంది, అధికారంలో లేని వాడికి ఒకటే ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి, మరింత జాగ్రత్తగా మసలుకోవాలి సమాజంలో. నాకేదో అన్నీ ఉన్నాయి కాబట్టి, నాకేదో ప్రత్యేక అర్హతలు ఉన్నాయి ఊర్లో కాబట్టి నేను ఇష్టం వచ్చినట్లు కట్టేస్తాను అంటే చూస్తూ ఊరుకునేది లేదు అని స్పష్టంగా సౌదీ రూఫ్తో పాటుగా ఇలాగా బిల్డింగులు కడుతున్నటువంటి ఆదోనిలో ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఏం మొహమాట పడేది ఏం లేదు దీంట్లో.
మంచి అందమైన ఆదోని కావాలంటే ఆదోనిలో ప్రతి బిల్డింగు కూడా ప్లాన్ ప్రకారంగా ఉండాల్సిందే. ఆదోనిలో అందమైన ఊరు కావాలంటే ఏదైతే ప్లాన్ ఇచ్చాడో ఆ ప్లాన్ ప్రకారంగా కట్టాల్సిందే. అతని డీవియేషన్నే లేదు అంటే రాత్రులు ఎందుకు కడతా ఉన్నాడు? నోటీస్ వచ్చిన తర్వాత టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఎందుకు దాక్కొని కడతా ఉన్నాడు? సమాధానం చెప్పాలి. ఇది పబ్లిక్ డాక్యుమెంట్, ఇదే సీక్రెట్ గా చేసేది డాక్యుమెంట్ కాదు, ఆపేది కాదు. ఎవరైనా చూసుకోవచ్చు, మీరు టేబుల్ పెట్టుకుని కొలుచుకోవచ్చు. ఇక రెండవది, ఆయన ఆరోపణ చేస్తున్నాడు, ఎమ్మెల్యే గారు నా మీద డబ్బులు అడిగాడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడని. ఆ కర్మ నాకు పడ్డలే. సౌదీ అరేబియా దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితిలో నేను లేను. రెండవది, ఆయన విజ్ఞత కూడా వదిలేస్తా ఉన్నా. నేను డబ్బులు ఇచ్చేశాను, నేను డబ్బులు వసూలు చేశాను అన్న విషయాన్ని ఆయన నిరూపించుకోవాలి. రెండోది, ఈ బిల్డింగ్ కి ఆయన చెప్పిన పద్ధతిలో డబ్బులు ఎవరైనా ఇస్తారా? ఆలోచన చేయండి. ఆ పరిస్థితులు ఉంటాయా? నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవమే, నన్ను అడిగిన మాట వాస్తవమే, కట్టుకుంటానని. నేను కట్టుకోమని ఆల్ ది బెస్ట్ చెప్పింది మనకు కరెక్టే, కానీ డీవియేట్ కట్టుతున్నాను నాకు చెప్పలే ఆయన. మా నాయకుడు 10 సార్లు కలుస్తూ ఉంటారు, నాయకులు మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను, సౌదీ అరేబియాకు చెప్తా ఉన్నాను, నా మీద ఆరోపణలు చేసి నాకేం ఇబ్బంది ఏమీ లేదు. రేపు ఎల్లుండి ఊర్లో చాలా బిల్డింగులు మేము కొట్టేస్తాం, మొహమాటం ఏమీ లేదు. మళ్ళీ చెప్తా ఉన్నాం, నిక్కచ్చిగా చెప్తా ఉన్నాం, ఎవరెవరైతే చట్టాన్ని అతిక్రమించి కడుతున్నారో అన్ని బిల్డింగులు కొట్టేస్తాం. ఎవరెవరు కడుతున్నారో వాటిని ఆపేస్తాం. ఇది చట్టం, ఇది నా వ్యక్తిగతం కాదు. ఇది చట్టాన్ని కాపాడడానికే నన్ను ప్రజలు ఓటేసి ఎమ్మెల్యే గెలిపించుకున్నారు. అంతే తప్ప మా కూటమి నాయకులని, నేను రౌడీ అని, నేను గోండా అని, నాకు రాజకీయాల్లో పనికొస్తారని ఎవడు పడితే ఆడు ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటా పోతే ఊరు వల్లకాడైపోతుంది. అలా ఒప్పుకునే వ్యక్తిని కాదు. రేపు ఎల్లుండి నేను ఈ బిల్డింగ్ల మీద అంతా పోయి నోటీసులు ఇస్తున్నప్పుడు ఇంకా ఆరోపణలు వస్తాయి. మమ్మల్ని డబ్బులు అడిగాడు ఎమ్మెల్యే, డబ్బులు ఇవ్వనందుకు మాకు నోటీసులు ఇచ్చాడు అంటాడు ఒకడు బజార్ను ఆక్రమించుకొని కట్టుకొని ఉంటాడు, వాడి మెట్లు గిట్లన్నీ కొట్టేస్తాం. నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ఎమ్మెల్యే మనుషులు పంపించి కొట్టేస్తున్నాడు అంటాడు. రేపు ఎల్లుండి అతను ప్లాన్ లేకుండా కడతా ఉంటాడు, నోటీసులు ఇచ్చి కూడా వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్కి వెళ్తారు. అధికారులు పంపించాడు పారిసారథి ఎమ్మెల్యే, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోండి అంటాడు. ఈ అన్నిటికీ కూడా అదిరేది బెదిరేది లేదు. నాలో నిజాయితీ ఉన్నంత వరకు ఎవడిని పట్టించుకోవాల్సిన పని లేదు. నేను సమాధానం చెప్పాల్సింది ప్రజలకు మాత్రమే కాబట్టి స్పష్టంగా మీ ద్వారా సమాధానం చెప్తా ఉన్నా. దయచేసి ప్రజలందరూ కూడా మీ పక్కన, మీ ఇంటి వెనకాల, మీ వీధిలో, మీ ఊర్లో ఎక్కడెక్కడైతే ఇట్లాంటి దుర్మార్గపు కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారో వీటిలన్నిటినీ కూడా మాకు తెలియజేయండి. ఒక్కొక్కరిని కూడా భరతం పడతాం. ఎక్కడో చూడ మొదలు పెట్టాలి కదా, ఎక్కడ మొదలు పెట్టకపోతే ఎట్లా? ఇలాగే భయపడిపోతా ఉంటే ఎట్లా? 30-40 ఏళ్ళు అయింది, ఎవడన్నా భయపడినా అందరూ భయపెట్టేది అది చేసేది. నా మీద బురద చల్లాలని చూస్తే నాకేం ఇబ్బంది లేదు. నేను రాజకీయంగా బలమైన వ్యక్తిని. నన్ను అతను చేసే ఆరోపణలు ఏమి ఎంట్రిక వాసు కూడా నా మనోధైర్యాన్ని తగ్గించలేవు. నేను ప్రజలకు మాత్రమే సమాధానం చెబుతాను, ఏం ఇబ్బంది లేదు. ప్రజలు భవిష్యత్తులో కూడా చూస్తారు ఈ సౌదీ అరేబియా అన్నటువంటి అతని క్యారెక్టర్ ఏమిటో, ఏ విధంగా ఊర్లో అక్రమ వ్యాపారాలు చేస్తా ఉన్నాడో, ఈ సౌదీ అరేబియా నా మీద ఆరోపణలు చేస్తున్నవాడు ఏ విధంగా పెద్ద మసీదుని కబ్జా చేసుకొని ముస్లిం సమాజానికి అన్యాయం చేస్తా ఉన్నాడో, వక్ఫ్ బోర్డుకు చెందాల్సిన ఆస్తుల్ని ఏ విధంగా కబ్జా పెట్టుకొని అనుభవిస్తా ఉన్నాడు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో బయటకు వస్తాయి. బట్ నేను వాటి గురించి జోలికి పోను. ఈరోజు సబ్జెక్ట్ అంతా దీని మీద కాబట్టి ఎవరో ఒకడు నా మీద ఒక కబ్జాదారుడు ఒక 10 మంది గూండాలను వేసుకుని నా మీద ఆరోపణ చేసినంత మాత్రాన అదరను బెదరను, ప్రజాబలంతో మరింత బలంగా తయారవుతాను. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం
మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.